కానీ ఎక్కడో మీరు రాసిన పాటకి విని అనుష్క కన్నీళ్ళు పెట్టుకుందని అది ఇప్పుడు మిర్చి టైంలో పండగల దిగి వచ్చే పాట. ఓకే. ఆ పాట విన్నారా? ఓకే. అది అంతలాగా ఎలా మూవ్ చేసిందండి అనుష్క గారిని? వాళ్ళని ఇప్పుడు 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 మనం కాదు, ఏమంటాం వాట్ ఈస్ దట్ యూ ప్లేడ్ ది మ్యాజిక్ అంటే అనుష్క గారు కథలో ఉంటారుగా, ఆవిడకి నచ్చింది. తెలియదు మనకి అంటే హీరో ఆ ఊళ్ళో పెరగడు కదా, అవును. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వస్తాడు కదా. ఆ. వచ్చిన అప్పుడు వాళ్ళ నాన్నగారితో కలిసి తిరిగే రోజులు అవన్నీ ఆ సెలబ్రేషన్లో ఏనాడు నిన్ను జోలాలి అనలేదే ఈ ఊరి ఉయ్యాల, అక్కడ వాడు కనెక్ట్ అయ్యారు కథలో. ఈ ఊరు ఉయ్యాలి నేను ఎప్పుడు నీకు లాలి పాడలేదు కదా, అన్నాళ్ళు దూరంగానే ఉన్నావు కదా అన్నది. ఓకే. ఉంటాయి ఉంటాయి అదే అట్లా. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్థాయిలో కనెక్ట్ అవుతారు అన్నది సత్యమైతే, ఆవిడ ఆ సినిమాలో హీరోయిన్ కదా, కథలో బాగా మమేకమై ఆవిడ స్పందన. షీ హాస్ దట్ సెన్సిబిలిటీ ఉన్న హీరోయిన్ అనుష్క. అవును, ఎగ్జాక్ట్లీ. కానీ ఇంకొక పార్శ్వం, ఇప్పటి వరకు మీరు గీత రచయిత, చాలా ప్రాచుర్యం గల గీత రచయిత, చాలా గొప్ప గొప్ప విజయాలకి చేయూతనిచ్చిన రచయిత, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మీరు గాయకుడు అవ్వాలనుకున్నారంటగా? చిన్నప్పుడు పిచ్చి కోరిక, అంతే మించి పిచ్చి కోరిక ఏంటి? మీరు అద్భుతంగా పాడతారు, ఎందుకు అవ్వలేదు? దానికి మీవే ప్రయత్నం జరగలేదా? కాదు అది ఏమంటాం, సినిమా ఇండస్ట్రీ అంటే ఏమంటాం, ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే ఏమిటి తెలియనప్పుడు అలా అనుకున్నా కలగన్నా పర్వాలేదు. కానీ తెలిసిన తర్వాత ఏంటంటే ఏమిటి తెలిసింది? మైకులు, వాటి తాలూకు అవుట్పుట్లు ఏవో ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, సంగీతాలు, స్వరాలు, శృతులు, గతులు ఏవో ఉంటాయి. అవన్నీ మన వల్ల ఏ పనులు కావు. అవి మైక్ ముందుకెళ్తే బెబ్బెబ్బే, అది అవదు. మామూలుగా అందంగా ఇట్లా మనం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఒక పాట అట్లా అంటాం. ఇది కన్వీనియంట్ శృతిలో పాడతాం కదా. నిజంగా అక్కడ వాళ్ళ స్కేలింగ్ వేరే, అవన్నీ దమ్ము, ల్యాండింగ్ నోట్స్ ఏమిటో ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మన వల్ల ఏ పనులు కాదు. అదేలేండి. బట్ మీరు ఇన్ జనరల్ గా మీరు పాటని పాడి వినిపించి ఓకే చేయించుకుంటారా? అందుకు ఉపయోగపడుతుంది. అందుకు ఉపయోగపడుతుంది. ఓకే. బట్ ఎవరు మీరు పాట పాడేటప్పుడు, లేకపోతే మీరు పాట మీరే పాడాలని ఎవరు సాహసించలా? సాహసించలేదా? తెలుసుగా. అంటే మీరు అడగలేదా? నేను పాట పాడతాను సరదాగా, ఎప్పుడు అడగలేదు. లేదు, మణిశర్మ అన్నయ్యకి మాత్రం నేనంటే, నా పాట అంటే ఇష్టం. ఏకనిరంజన్ పాట యాక్చువల్గా నాతో పాడించారు, టైటిల్ సాంగ్. ఓకే. మళ్ళీ నువ్వు ఉంటే నేను భయపడతాను అన్నయ్య, నువ్వు వద్దు అంటే సరే రాని ఇష్టం అంటే, నేను హేమచంద్రాన్ని కూర్చోబెట్టుకుని పాడేశాను మొత్తం పాట. రికార్డ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. ఓకే అయిపోయింది. లాస్ట్ మినిట్లో వచ్చిన మార్పు, ప్రొఫెషనల్ సింగర్ పాడితే బాగుంటుంది అని రంజిత్తో పాడించారు. అది ఎందుకు అసలు? అంటే మీకు అనిపించింది ఏముండదు అక్కడ, ప్రత్యేక కారణాలు ఉండవు. ఇప్పుడు సినిమా అన్నప్పుడు ప్రొఫెషనల్ సింగర్తో పాడితే ఇంకా బెటర్గా అవుట్పుట్ డెఫినెట్గా బాగుంటుందిగా. నేనంత గొప్పగా పాడి నాకన్నా బాగానే పాడతాడు కాబట్టి అతను ప్రొఫెషనల్ సింగర్. గుర్తుందా పాట మీకు? అమ్మ లేదు నాన్న లేదు పాట పాడండి ఒకసారి. అది ఇక్కడ ఏం చదువు కాదండి, మీరు అక్కడ పాడింది ఇక్కడ ఒకసారి మా ప్రేక్షకుల కోసం నిజంగా గుర్తులేదు, మాట్లాడండి. అది ఆ రోజు అట్లా అయింది అది. సో ఎందుకు చెప్పాను, మణిశర్మ అన్నయ్యకి నేను పాడటం అంటే ఒక ముద్దు. ఆయన ఎప్పుడు ఎక్కడున్నా కానీ సరదాగా సడన్గా ఫోన్ చేసి అది పాడరా అంటాడు. ఆయనకి నేను సత్యం గారి పుట్టినరోజు అన్నారు మీరు, నాకు బాగా ఇష్టమైన పాట, ఎప్పుడు పాడుతుంటే విన్నాడో తెలియదు. ఆయన ఎప్పుడు గుర్తొచ్చినా పాడమంటాడు ఫోన్ చేయించుకుని. ఏంటో పాట? సాహిత్యం తప్పైతే మన్నించండి. ఆలయ పవన మాలికలు చెలియాననేమని, పొదరింటలేడు పువ్వింటి కాడు ఎదురుగా ఉన్నాడని, ప్రణయ రాగవాగిని చెలి వసంతమోని. ఇది ఆయనకి ఇష్టం, నా గొంతులో వింటూ ఇష్టం పాట అది. నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సత్యం గారు చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడీస్. ఈ గొంతులో మెలికలు తిరుగుతాయనో గమ్మకాలు తిరుగుతాయని ఆయన ముద్దు. సో
ఏమోలే, ఆయన ప్రేమ పాత్రలు అంటే ఈ సింగింగ్ వల్ల ఆయన ప్రేమ పాత్రలు నేను అదే సంతోషం. కదా మరి. నన్ను దాని మణి శర్మ గారు నన్ను నా పాటని నా గొంతు బాగుందంటాం సంతోషమైన విషయం. కదమ్మా, మణి శర్మ వన్నది ఆల్ టైమ్ గ్రేట్ మ్యూజిక్ అవును. డైరెక్టర్స్ కదండి. ఎందుకంటే గొప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్, సైన్స్, అవును. సైన్స్. ఓకే, ఊరికే గాలి సంగీతం. ఆ ప్రేమ వల్ల ఆయన పాడమన్నాడు, కానీ కమర్షియల్ సినిమా కదా అది కుదరలా. ఇంక అంటే ఇలాంటి ముద్దు మణి శర్మ ఒకటేదో ఆకతాయి అనే సినిమాలో పాట పాడా, అనగా అనగా అని, తర్వాత ఇంకేదో ఓయి నిన్నే అనే సినిమాలో పాట పాడా, నా సంతోషం కోసం అంతే, మీ ఆత్మ సంతృప్తి కోసం అంతే అంతేనా? అంతే. ఓకే ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.